సరే, ఈ సమయంలో మనం ముందుగా ఒక పాట వందనాలు సార్. వందనాలన్నా వందనాలు. పాట పాడతారన్నా మీరు? ఫిలిప్ అన్న పాట పాడతారా? పాడతారా? ఒక పాట పాడండి, స్తోత్రాలతో పాడండి, స్తుతి పాట. అందరికి వందనాలు గారు. పాట. మా సర్వ నిధివి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా, బహుబలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా, మా సర్వానిధివి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా, బహుబలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. మా స్నేహితుడవు, మా రక్షకుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా, మా స్నేహితుడవు, మా రక్షకుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా. పరిశుద్ధమైన నీ నామమునే, పరిశుద్ధమైన నీ నామమునే స్తుతింపవచ్చామయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా, స్తుతింపవచ్చామయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా, మా సర్వానిధివి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా, బహుబలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా, నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. జీవపు దాత శ్రీ యేసునాథా, జీవపు దాత శ్రీ యేసునాథా, స్తుతింపవచ్చామయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా, స్తుతింపవచ్చామయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా, మా సర్వానిధివి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా, బహుబలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. విరిగితివయ్యా నలిగితివయ్యా కలువరిలో నా యేసయ్యా, విరిగితివయ్యా నలిగితివయ్యా
కలువరిలో నా యేసయ్యా విరిగి నలిగిన హృదయాలతోనే స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా మా సర్వానిధివి నీవయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహుబలహీనులము యేసయ్యా మము బలపరచుము యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం. ఈ సమయంలో మరి జనార్దన్ గారు స్తుతుల్లో నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ సార్ అందరికి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడైన మా ప్రియ పరలోకమున్న మా తండ్రి, మీకు వేల వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించడం ఆయన. గొప్ప దేవుడు, గొప్ప తండ్రి నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినారు ప్రభా. రాత్రి కాలం మంచి నిద్రను అనుగ్రహించి ప్రభా, తిరిగి ఉదయాన్నే ప్రభా నీ సన్నిధిలో మేమందరం తండ్రి ఈ విధంగా కలుసుకున్నట్టు మీరు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, గణపరుస్తున్నాం. గొప్ప దేవా, మీకే స్తోత్రం స్తోత్రం నాయన. తండ్రి మా అందరికి తండ్రి నీవు ఇచ్చిన మంచి ఆరోగ్యం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం నాయన. ఈ ప్రభా నాలోని పాపం తప్పిదం ఏమంటే తీసివేయండి. అలాగే మా పితరుల దోషములను బట్టి మమ్మల్ని క్షమించండి ఆయన. మీ కృపలో భద్రపరచుకొని వేడుకొంచున్నాం తండ్రి. మీకే స్తోత్రం 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 అయ్యా. అయా భూమి ఆకాశంలో సృజించిన వాడవు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఆయన. తండ్రి మా కొరకు అన్ని ఉచితంగా ఇచ్చినావు దేవా, మీకే స్తోత్రం స్తోత్రం నాయన. తండ్రి గాలి, నీరు, వాతావరణం ప్రతిదీ తండ్రి నీ మాట ప్రకారంగా నడుస్తున్నాయి ప్రభా. మా కొరకు మీరు ఇచ్చినవి ప్రభా, వాటి నుండి బట్టి తలంచుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రం అయ్యా. అయా గొప్ప దేవా తండ్రి, మీకే స్తోత్రం స్తోత్రం నాయన. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకే స్తుతులు చెల్లించున్నాం ఆయన ప్రభా. తండ్రి మా చిన్ననాటి నుంచి అయితేనేం తండ్రి మీరు మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రభా మీకు స్తుతులు చెల్లించుకున్నాం నాయన. అయా తండ్రి మంచి ఆరోగ్యం ఇస్తూ ప్రభా మాకిచ్చిన తండ్రి సమస్తమును బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మాకు ఇచ్చిన ఆస్తులు ఐశ్వర్యమును బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మీరిచ్చినట్టు ప్రభా మీకే స్తోత్రం 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 అయినా. ఉదయకాల స్తుతులు స్తోత్రాలు మీకే చెల్లించుకున్నాం దేవా తండ్రి. నిత్యము మమ్మల్ని పోషించుచున్న వాడవు తండ్రి, మీకు స్తోత్రం నాయన. తండ్రి మీ కృపలో నీ చిత్తంలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన దేవా, మీకే స్తోత్రాలు చెల్లించున్నాం నాయన. అయ్యా గొప్ప దేవా, మీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. తండ్రి నిరంతరం తండ్రి నీ యందు భయభక్తులు గలవాడు ప్రభా, నీలో మమ్మల్ని నడిపించమని నీ ప్రియకుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిన్ను అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రం. మన రోమ పత్రిక చదువుతున్నాం. రోమ పత్రిక 5వ అధ్యాయము. రోమ పత్రిక 5వ అధ్యాయము ఇందులో నుంచి 11 వచనాలు సుశీల మొక్క గారు చదువుతారు. సుశీల మొక్క గారు, అలాగే మిగతా భాగం సురేష్ బ్రదర్ చదువుతారు. శివకుమార్ యొక్క చదువుతారు. ముందుగా సుశీల మొక్క గారు చదువుతారు, తర్వాత శివకుమార్ యొక్క మిగతా భాగం. బ్రదర్ 5వ అధ్యాయం. రోమ పత్రిక 5వ అధ్యాయము
11 వచనాల వరకు ఆ పారాగ్రాఫ్ చదవండి. 12 నుంచి శివకుమార్ గారు చదువుతారు. రోమపత్రిక 5వ 12 నుంచి చివరి వరకు అందరికి ప్రైజ్ తెల్లాడన్నా. అందరికి వందనాలు. రోమపత్రిక 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు చదువుకున్నాము. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుల కొరకు సైతము ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవుడు తన పరిశుద్ధ రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుండి 21వ వచనం వరకు. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను, గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమే లేదు. ఆదాము రాబోవు వానికి గురుతై ఉండెను. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధము మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదైనను మనుష్యుల నీతి మంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరియు నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధము మూలమున వచ్చినదై మనుష్యులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయెను, అలాగే
ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుష్యులకందరికి జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెను, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపమెక్కడ విస్తరించెను, అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ప్రభు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించుదునుగాక. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. స్తోత్రం. మరి ఈ సమయంలో 6వ అధ్యాయం చదువుకున్నాం. రోమపత్రిక 6వ అధ్యాయము మొదటి పారాగ్రాఫ్ 14 వచనాలు భూపాలెడన చదువుతారు. తర్వాత 2వ పారాగ్రాఫ్ చివరి పారాగ్రాఫ్ 15 నుంచి చివరి వరకు బ్రదర్ సురేష్ బ్రదర్ చదువుతారు. భూపాలెడన సిగ్నల్ లేదేమో, కట్టే మళ్ళీ వస్తాడేమో. ఈ లోపల చూద్దాము, ఒక్క నిమిషం. మొదటి పారాగ్రాఫ్ మరి సురేష్ బ్రదర్ చదువుతారు. ఆ లోపల వస్తే ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. 6వ అధ్యాయం. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవాలని పాపమందు నిలిచి ఉందమా? అట్లన్న రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దారిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతుందని జరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడునో, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితివి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరతమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడేనని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందిన ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తును ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించమని నమ్ముచున్నాము. ఎలా అనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమే ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావుకు లోనైన మీ శరీరం మందు పాపమును ఏలనీయకండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపగడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధకములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. బ్రదర్ చదువుతారు 15 నుంచి చివరి వరకు. మంచిదన్న. ప్రైజ్ లార్డ్. చెప్పబడిన భాగం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుకుందాం.
అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపం చేయుదుమా? అదెన్నటికి కూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తము విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతలను బట్టి మనుష్యుల రీతిగా మాటలాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్భయము లేనివారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెనో వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతా మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవం. ఎలైనగా పాపం వలన వచ్చు జీతం మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. మరి ఈ సమయంలో మనం మొదటి సమూయేలు గ్రంథాన్ని చదువుతూ ధ్యానం చేయడానికి దేవుని దోస్తు ద్వారా వాక్య విశ్లేషణ వింటూ ఉన్నాం. ఈ సమయాన్ని దైవజనులకి అందిస్తున్నాను. సార్ ప్రైజ్ లార్డ్. సార్ ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృపను బట్టి మనకు ఒక నూతన దినం అనుగ్రహించబడింది. ఈ ఉదయ కాలాన దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోవడానికి, ఆయన యొక్క స్వరాన్ని వినడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి ప్రతిరోజు ఈ విధంగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. అయితే ఒక విషయాన్ని మరలా ఒకసారి జ్ఞాపకం చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను. ఒక విషయం కాదు, రెండు విషయాలు. ఒకటి, మీరు బైబిల్ గ్రంథాన్ని వ్రాయడం. ఈ బైబిల్ గ్రంథాన్ని తప్పక నూతన నిబంధనలో ప్రారంభించండి. అందరూ రోజు కనీసం ఒక 5 నిమిషాల పాటు రాయండి. 5 లేదా 10 నిమిషాల పాటు. ఒక్కరే రాయలేకపోతే ఫ్యామిలీ బైబిల్ లాగా రాయండి. భర్తకు అవకాశం ఉన్నప్పుడు భర్త రాస్తాడు, అంటే తండ్రి. లేదా తల్లి లేకపోతే భార్య, ఆవిడకు అవకాశం ఉన్నప్పుడు ఆవిడ రాస్తుంది. లేదా పిల్లలకు సమయం ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని వచనాలు రాస్తారు. అట్లా ఒక ఫ్యామిలీ బైబిల్ లాగా రాసుకోండి. ఇది ఒక మంచి అలవాటుగా, క్రైస్తవులకు ఒక మంచి అలవాటుగా ఉంటే బాగుంటుంది. అయితే రాసేటప్పుడు ఏమి రాస్తున్నాము అన్నది గమనిస్తూ రాయండి. ఏదో రాసి సంపూర్తి చేశాము అన్నట్టుగా కాక అర్థవంతంగా రాయండి. రాసేటప్పుడు మీరు పరిశీలిస్తూ రాయండి. 5 నిమిషాలే లేదా 10 నిమిషాలే. ఆ రకంగా మన సొంతగా మనం రాసుకునే బైబిల్ మనకు ఉంటుందన్నమాట. అది మొదటి విషయము. రెండవ విషయము, నేను చాలాసార్లు చెప్పుచూ వచ్చాను. చూడండి, ఈరోజు మన ఒంట్లో శక్తి ఉంది,
బయట పగలు ఉంది, సువార్త తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మన చుట్టుప్రక్కల గ్రామాల్లోనే ఉన్నారు. మనము మిషనరీలుగా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే బాగుంటుంది. ఒకరోజు వస్తుంది, ఆ రోజు మన ఒంట్లో శక్తి ఉండదు, వేరే వాళ్ళు సహాయం చేస్తే కానీ ఒక అడుగు మనం వేయలేం. అటువంటప్పుడు మన ఇంటి ప్రక్కన ఉన్న చర్చి, లేకపోతే మన ఊర్లో మీ డినామినేషన్లకు సంబంధించిన చర్చికి మీరు పోవచ్చు. అయితే ఈరోజు మనలో చాలామంది బాగా లేఖనాలు తెలిసినటువంటి వారిని, అనేక సంవత్సరాలుగా చర్చిలకు వెళ్ళుచున్నటువంటి వారిని, 10 మందికి లేఖనాలను వివరించగలిగినటువంటి వారిని, ఒంట్లో శక్తి ఉన్నటువంటి వారిని, ఇటువంటి వారిని మనం వెళ్ళి చర్చిలో ఒట్టిగా కూర్చొని ఆ వాక్యాన్ని సరిగ్గా వినక ఆ విధంగా ఉండటం కన్నా కొంచెం జ్ఞానయుక్తంగా నశించుపోవు వారి కొరకు ఈ యొక్క వయస్సును, ఈ జ్ఞానమును, ఈ అనుభవమును ఉపయోగిస్తే మంచిది మిత్రులారా. చీకటి పడినప్పుడు మీరు వచ్చి మీ సంఘాల్లో కూడుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, సమయం విలువైనటువంటిది. ఇంకా మన చుట్టుపక్కల గ్రామాల్లోనే అసలు క్రీస్తును తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇద్దరిద్దరుగా వెళ్ళండి. నేను చాలా సార్లు 2-3 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాను, ఇద్దరిద్దరుగా వెళ్ళండి. మళ్ళీ ఒకే గ్రామానికి గుంపులుగా పోవద్దు. ఇద్దరిద్దరుగా వెళ్ళి ఎక్కడో దేవుడే ఒక స్థలాన్ని చూపిస్తాడు, ఒక చెట్టు కిందో ఎవరన్నా వరండాలోనో వాళ్ళే స్థలం దేవుడే నడిపిస్తాడు. కూర్చొని ప్రార్థన చేయండి. ఒకరు వస్తారో, ఇద్దరు వస్తారో, అసలు ఎవరు రారో మనకు తెలీదు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యుద్ధ భూమిలో ఉన్నప్పుడు యుద్ధం ఎలా చేయాలో మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఇది ఒక మంచి సదుద్దేశంతో ఆలోచించవలసిందిగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను మిత్రులారా. మరి మనం సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయాన్ని ప్రారంభించాము. కాబట్టి ఇక్కడ 14వ వచనం చూడండి. సరే, 13వ వచనం చదువుతాను, మోర్ మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఆమె పెదవులు మాత్రము కదలుచుండి ఆమె స్వరము వినపడక యుండెను. గనక ఏలి ఆమె మధురాలయునదనుకొని, ఎంతవరకు నీవు మధురాలవయుందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదారనై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఇదంతా మనం చదివాము. 16వ వచనం కూడా చదివాము. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంత కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకుంటున్నాను. ఇది కూడా చదివాము నిన్నటి దినాన. 17 అంతట ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖగా నుండుట మానెను. ఇంతవరకు మనం నిన్నటి దినాన ధ్యానం చేసాము. చాలా దీవెనకరమైనటువంటి విషయాలను మనం చూడటం జరిగింది. అదేవిధంగా ఆ రోజుల్లో కల్చర్ కూడా ఎలా ఉందో కూడా మనం చూసాం. అయితే ఈ 18వ వచనంలో ఆ మాటని నిన్నటి దినాన కూడా నేను హైలైట్ చేశాను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. దిస్ ఈజ్ సంథింగ్. అంటే హన్నాలో
గాడ్ హ్యాస్ డన్ సంథింగ్ ఇన్ హన్నాస్ హార్ట్. హన్న హృదయంలో ఏదో చేశాడు కాబట్టే అప్పటి వరకు దిగులుతో ఉండే ఆవిడ, అప్పటి వరకు అప్పుడప్పుడు భోజనం చేసేది కాదు, అటువంటి స్త్రీ ఎగ్జాక్ట్గా తన లివింగ్ స్టైల్, తన ముఖ వర్చస్సు, తన హృదయ స్థితి మారింది. మనం కూడా ప్రియమైన మిత్రులారా ప్రార్థన చేసిన తరువాత, దేవుని నమ్మిన తరువాత ఆ రకంగా ఒక మార్పు అన్నది మనలో కూడా రావాలి. హన్నాలో ఎందుకు ఈ మార్పు వచ్చిందంటారు? మనం ఇదివరకే చూసాము. హన్న తన ఆత్మను దేవుని దగ్గర కుమ్మరించింది. ఆ మాటను మనం చూసాం ఇక్కడ 15వ వచనాన్ని చదువుతాను. హన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదారనై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. డ్యూసి అంటే తన హృదయాన్ని, తన హోల్ బీయింగ్ని, ఇంకా అరమరికలు లేవు, సంపూర్ణమైన తన హృదయాన్ని ఆ రకంగా దేవుని సన్నిధిలో కుమ్మరించింది. అండ్ గాడ్ హ్యాస్ డన్ సంథింగ్ ఇన్ హర్ లైఫ్. కాబట్టే ఆవిడ, దేవుడు ఏదో చేశాడు ఆవిడ హృదయంలో. ఆవిడ ఇక దుఃఖముఖిగా లేదు, ఆవిడ ముఖం మారిపోయింది. ముఖం ఎందుకు మారిందంటే హృదయం మారింది. ముఖము అన్నటువంటిది మన హృదయాన్ని, మన హృదయ స్థితిని చూపించే ఒక అద్దం. ఇప్పుడు అద్దంలో మనం మన ముఖం చూసుకుంటే మన ముఖం ఏందో అద్దంలో కనిపిస్తుంది కదా, ఆ రకంగా మన ముఖము అన్నటువంటిది మన హృదయ స్థితిని చూపిస్తుంది. అది ప్రతిబింబిస్తుంది అన్నమాట. ఇట్ రిఫ్లెక్ట్స్ ద స్టేట్ ఆఫ్ అవర్ హార్ట్. అది మిత్రులారా. ఇంకా ఆ తర్వాత చక్కగా భోజనం కూడా చేస్తూ వచ్చింది. ఇదనమాట సీక్రెట్. నేను కూడా రీసెంట్గా ఆలోచిస్తూ ఉన్న కొన్ని కారణాలను బట్టి హృదయంలో ఒక అసంతృప్తి, ఒక బాధ, ఒక వేదన ఆలోచన చేస్తూ ఉంటే నేను ఆలోచన చేశాను, ఎందుకబ్బా ఎప్పుడూ ఒక విధమైన ఎక్కడో తెలియని బాధ, ఒక అసంతృప్తి ఉంది అని ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు నాకు ఈ రకంగా మరి ఎక్కడ ఈ మాటలు చదివానో గుర్తులేదు, కానీ నాకు అలా కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఆ మాటలు ఏంటంటే, బికాస్ వీఆర్ మోర్ కన్సర్న్డ్, అంటే మోర్ ఫోకస్డ్ ఆన్ ఎర్త్లీ కన్సర్న్స్, అంటే భూలోక సంబంధమైన విషయాలపైన ఎక్కువగా మనస్సు పెట్టినప్పుడు మనకెప్పుడు దుఃఖమే ఉంటుంది, ఎప్పుడు అసంతృప్తే ఉంటుంది. భూలోక సంబంధమైన విషయాలపైన ఎక్కువగా మనస్సు పెట్టినప్పుడు మనకు ఎప్పుడు దుఃఖమే ఉంటుంది, ఎప్పుడు అసంతృప్తే ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నా రాజ్యాన్ని, నా నీతిని మీరు మొదట వెతకండి. యు పుట్ యువర్ ఫోకస్ ఆన్ మై కింగ్డమ్. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అన్నీ అనుగ్రహించబడతాయంటే దాని అర్థం ఏంది? మనకు లగ్జరీ లైఫ్ అని కాదు. వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ ఫర్ అస్, ఏది అవసరమో అది మనకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఈ లోకం పైన ఎక్కువగా దృష్టి పెట్టి మనం వర్రీ అవటం ప్రారంభిస్తే అది మరణమునకే కారణమవుతుంది. అంతే కదా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది, మీరు ఆకాశంలో ఉన్న ఆ పక్షులను చూడండి, లోయల్లో ఉన్నటువంటి ఆ పద్మాలను చూడండి, ఎవరు వాటిని గురించి పట్టించుకుంటున్నారు? ఆకాశమందున్నటువంటి మీ తండ్రియే కదా వాటిని పోషిస్తున్నాడు, అలంకరిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం తెలియజేస్తున్నారు? దేవుని మీద దృష్టి పెట్టడం నేర్చుకోవాలి. అప్పుడు మన హృదయములు వెలిగించబడతాయి. మన హృదయములు ఎప్పుడైతే దేవుని వెలుగుతో నింపబడతాయో అప్పుడు మన ముఖముల యొక్క వర్చస్సు మారిపోతుంది.
మన ముఖము యొక్క స్థితి మారిపోతుంది, మన పనులు కూడా మారతాయి, మన మాటలు కూడా మారతాయి. ఇక్కడ హన్న తన హృదయాన్ని, తన ఆత్మను కుమ్మరించిందంట. ఆ పదం ఎట్లా ఉపయోగించడం చూడండి. కుమ్మరించడం అంటే మీకు తెలుసు కదా, కుమ్మరించడం. కుమ్మరించుకొనుచున్నాను. కుండ నిండా నీళ్లు పెట్టి ఆ కుండను ఒక్కసారి తిప్పితే, తలక్రిందులుగా తిప్పితే ఆ కుండలో నీళ్ళన్నీ వస్తాయి. చూడు, కుమ్మరించడం. అది ఏం మిగలవు ఆ కుండలో. కాబట్టి మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన 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 హృదయము అనే కుండ, ఈ హృదయం అనే కుండ నిఠారుగా ఉంటుందా, లేకపోతే హృదయము అనే ఈ కుండ తలకిందులుగా చేయబడుతుందా? మనం ఆలోచన చేయాలి. ఒక్కొక్కసారి ప్రార్థనలో మనం కళ్ళు మూసుకుంటామే కానీ, మాట్లాడుతుంటామే కానీ అసలు ఏం మాట మాట్లాడామన్నది కూడా మనకు తెలియదు. మాటలైతే మాట్లాడుతూనే ఉంటాం. మన మనసు ఎక్కడో సంచరిస్తుంది. మనసు ఎక్కడో ఎందుకు సంచరిస్తుంది? హృదయం ఎక్కడో ఉంది కాబట్టి. హృదయము అనే మన కుండ ఏ డైరెక్షన్లో ఉంటుంది? మనం ప్రార్థన చేసినప్పుడు కానీ, ఆరాధన చేసినప్పుడు కానీ నిటారుగా ఉంటుందా? నిటారుగా ఉంటుందంటే అసలు అది కొంచెం దాంట్లో నుంచి అన్ని నీళ్లు కూడా కింద పడలేదని అర్థం. కుండ నిటారుగా చక్కగా ఉందంటే దాని అర్థం ఏంటి? అందులో కనీసం కొన్ని నీళ్ళైనా కిందకి రావాలంటే కుండ డైరెక్షన్ కొంత దాని యాంగిల్ మార్చాలి. ఆ 90 degrees యాంగిల్లో ఉండకూడదు. కొంచెమైనా వంచాలి. వంచితేనే కొంచెం నీళ్ళన్నీ వస్తాయి. కొంచెంగా వంచితే కొంచెం నీళ్ళే వస్తాయి. ఎక్కువగా వంచితే ఎక్కువ నీళ్ళు వస్తాయి. కుమ్మరిస్తే అటు తలకిందులు చేస్తే, స్లోగా అట్లా కుమ్మరిచ్చేస్తే మొత్తం కుండలో ఉన్న నీళ్లు. అదే కదా బైబిల్ గ్రంథంలో చెప్పింది. యేసుక్రీస్తు ప్రభువు బైబిల్లో అత్యంత గొప్ప ఆజ్ఞ ఏది? ఒక యవ్వనస్తుడు అడుగుతాడు యేసుక్రీస్తు ప్రభువుని, అత్యంత గొప్ప ఆజ్ఞ ఏది? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడని యెహోవాను ఆరాధించు, ప్రేమించు. ఈ సత్యం మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి బైబిల్లో ఇది హన్నా జీవితంలో క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతుంది. షీ పోర్డ్ అవుట్ హర్ హార్ట్. అది ఏదైనా సరే, నీ వేదన అయినా సరే, నీ ఆరాధన అయినా సరే, నీ స్తుతి అయినా సరే, నీ ప్రార్థన అయినా సరే, ఏదైనా హృదయాన్ని కృమ్మరించు రీతిగా మనం ప్రార్థన చేయాలి మిత్రులు. అంటే దట్ ఈస్ బీయింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ విత్ అవర్ హోల్ బీయింగ్. అంటే మన సంపూర్ణం, హోల్ బీయింగ్ అంటే అది సంపూర్ణమైన వ్యక్తి. అంటే ఇప్పుడు చాలాసార్లు మనం సగం వ్యక్తులమే ప్రార్థనలో ఉంటాం. సగం వ్యక్తులమే అంటే చెప్పానే కదా, మన మనిషి ఏడు ఉంటుంది, శరీరం వేడు ఉంది, కానీ మనసు హృదయం ఎక్కడెక్కడో తిరుగుతుంది. అందుకని సంపూర్ణమైన వ్యక్తి, ఇప్పుడు సంపూర్ణమైన తండ్రిరాజు ఇక్కడ ఉన్నాడా, లేకపోతే సగమే ఉన్నాడా? అది మనం ఆలోచన చేయాలి మిత్రులు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ. సరే, 19వ వచనం చూడండి. తరువాత వారు ఉదయమందు వేగురమై లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అందరూ ఇంటికి వచ్చారు. అంతట ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. కాబట్టి ఇంటికి తిరిగి వచ్చారు. ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. దాట్ ఈస్ ద స్పెషాలిటీ. అంటే దేవుడు దర్శిస్తున్నాడు, యెహోవా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి దానికి ముందుగానే హన్నా యొక్క ముఖ వర్చస్సు మారిపోయిందన్నమాట. యెహోవా జ్ఞాపకము చేసుకుని మిత్రులారా చూడండి, మనం ఏది చేసినా సరే యెహోవా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చిత్తం అయి ఉండాలి. ఆయన అనుకున్న సమయంలోనే ఏదైనా జరిగేది. ఆయన చిత్తానుసారంగానే మనకు ప్రార్థన కూడా అట్లనే నేర్పించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించిన ప్రార్థనలో నీ చిత్తము పరలోకమందు ఎలాగూ నెరవేర్చబడుచున్నదో అలాగే భూమి యందు నెరవేర్చబడును గాక. మన జీవితాలను
మనం దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెత్సెమనే వనంలో ఏమని ప్రార్థన చేశారు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమైతే తొలగించు. ఆయన మళ్ళీ అంటాడు, ఆయనను నా ఇష్టం కాదు, నీ చిత్తమే. ఆ గిన్నె చాలా బాధాకరమైన గిన్నె. సిలువ అనే పాత్ర, అది కష్టం, భయంకరమైనటువంటి గిన్నె, దేవుని ఉగ్రతతో నింపబడిన గిన్నె, శ్రమల పాత్ర, ఉగ్రత పాత్ర. అది తాగాల ఆయన. చాలా ఆయనకి ఎంతగా ఆయన ఆ సిలువకు పోక ముందే ఆయన యొక్క చెమట రక్తముగా మారింది. చెమట రక్తంగా మారిందంటే ఎంత వేదనకు గురయ్యాడో నేను ఇదివరకే కొన్నిసార్లు మీకు వివరిస్తూ వచ్చాను. ఆ యొక్క స్వేద గ్రంథులలో ఉండేటువంటి ఆ బ్లడ్, అవి ఆ వెజల్స్ పగిలిపోయినాయి అన్నమాట. ఎందుకు అంత ఒత్తిడికి గురయ్యాడు. కానీ ఆయన ఏమైనా ప్రార్థన చేశాడు? నీ చిత్తమైతే తొలగించు, ఆయనను నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. కాబట్టి కొన్నిసార్లు కొన్ని విషయాలలో మరి ఎందుకో మన జీవితాల్లో ఆలస్యం అవుతూ ఉండొచ్చు. ప్రత్యేకంగా ఈ సందర్భంలో అయితే హన్నా జీవితంలో, హన్నాకు పిల్లలు లేరు ఇక్కడ. అయితే ఒకటి, ప్రార్థించుట మానకూడదు. ఆలస్యం అవ్వచ్చు కొన్నిసార్లు. కొంతమంది విషయంలో 100కి 99 మంది విషయంలో ఆలస్యం కాదండి. 100కు 99 మంది విషయంలో పిల్లలు పుట్టడం అనేది సాధారణంగా ఆలస్యం కాదు. కానీ కొంతమంది జీవితంలో ఆలస్యం అవుతుంది, మరి ఎందుకో తెలీదు. అయితే ఒకటి, దేవుని అడుగుట మాత్రం మానకూడదు. దేవుని అడిగేటప్పుడు హృదయమును కృమ్మరించుట నేర్చుకోవాలి. దేవుని చిత్తమునకు వదిలివేయాలి. ఇక ఆ దుఃఖములో ఉండకూడదు, ఆ బాధలో ఉండకూడదు. దేవుని ఎదుట కృమ్మరించాం కాబట్టి తండ్రి విన్నాడు, నా తండ్రి విన్నాడు, నా ప్రార్థన విన్నాడు, నా వేదన విన్నాడు ఆయన. కాబట్టి నా బాధను ఆయన చేతుల్లో పెట్టాను కాబట్టి నేను మర్చిపోతాను. ఆయన దర్శిస్తాడు, ఆయన చిత్తంలో, ఆయన సమయంలో ఆయన చేస్తాడు అన్నటువంటిది నేను నమ్మి ముందుకు సాగాలి. మనం చాలాసార్లు ప్రార్థిస్తాము, ప్రార్థించినప్పటికీ నేను బాధపడుతూనే ఉంటాము. అంటే ఒక్కొక్కసారి మనం ఎలా అంటే, మనం మనుషులు బలహీనతలు ఉంటాయి మిత్రులారా. అయితే మనం కొన్ని సత్యాలు నేర్చుకోవాలి. మనలో చాలా బాధపడుతుంటాం. బాధపడటం తప్పు అని నేను చెప్పడం లేదు, కానీ మనం దేవుని పిల్లలుగా కొంత మార్పు రావాలి, మనం మారాలి. ఏంటి ఆ మార్పు అంటే, ఇక ఆ దుఃఖమును వదిలిపెట్టు. ఎంతకాలం నువ్వు కోరుకున్నది జరగలేదని బాధపడతావు, ఎంతకాలం వర్రీ అవుతావు. అది ఏదైనా కావచ్చు, పిల్లలే కాదు, వేరే విషయం. ఎంతకాలం నువ్వు దేవునికి మొరపెట్టు, దేవుని చేతిలో పెట్టు, దేవుడు విన్నాడు అని విశ్వసించు. నీ యొక్క విన్నపం, నీ శ్రమ, నువ్వు చెప్పింది దేవుని చేతులు నువ్వు పెట్టావు, దేవునికి అప్లికేషన్ ఇచ్చావు, ఇక వదిలిపెట్టు. నువ్వు దుఃఖముఖిగా ఉండవద్దు, నువ్వు విచారంతో ఉండవద్దు. అది ఏ విషయమైనా. ఇక నువ్వు ఎలా ఉండాలి? నువ్వు చక్కగా భోజనం చేసుకో, దేవుని రాజ్యాన్ని వెతుకు, దేవుని నీతిని వెతుకు, దేవుని గణపరుస్తూ ముందుకు సాగిపో. యెహోవా తన సమయంలో తన చిత్తము చొప్పున ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మిత్రులారా, ఇది ఒక విశ్వాసి జీవితమై ఉండాలి. ఒక విశ్వాసి జీవితం ఈ విధంగా ఉండాలి. కాబట్టి ఈ విషయాలలో దేవుడు మనకు సరైన జ్ఞానమును అనుగ్రహించాలని, తన చిత్తమును బయలుపరచాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. ప్రియులారా, ఉన్న వాక్యం మనం వింటూ వస్తున్నాం కాబట్టి వాక్యాన్ని మనం హృదయాల్లో అది భద్రపరుచుకుందాం. మనం ఎలాగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నాం,
మనల్ని మరి మనం పరిశీలన చేసుకొని నిజంగా ప్రభు పాదసంలో కూర్చొని ప్రార్థించే విషయంలో మనం కుమ్మరించుట అనే విషయంలో ఎంత మరి జ్ఞాపకం చేసుకుంటాం. మనం మట్టి ఘటములము, మట్టి కుండలము. ప్రభు సన్నిధిలో మనం కుమ్మరింపాలంటే మనం కుండను వంచిన రీతిగా మనం కుమ్మరించాల. ప్రభువా నీ పాదసంలో ఉన్నాను నైనా అని మన ప్రార్థన అన్న ఏ విధంగా ప్రార్థించిందో నిజంగా ఆ విధంగా మనం ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని ప్రభు సన్నిధిలో గడపడానికే ప్రయత్నించండి. అలాగే వాక్యాన్ని కూడా రాసే విషయంలో కూడా బైబిల్ని సొంతంగా రాస్తున్నప్పుడు వాక్యం రాయండి. ఈ విషయాల్లో జ్ఞాపకం చేసుకుందాం. మనం రాద్దాం, రాస్తూ కంప్లీట్ చేసి వాక్యాన్ని తో పాటు ప్రార్థన, ఈ విషయాలు నిజంగా మనం ఈ సహవాసం ఎంతో మేలుకరంగా వచ్చిన వారు మేలు పొందుతూ ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా మరి తెలపండి. వస్తే మేలు. సమయం నిద్రము ఒక తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 అంటే పెద్ద సంగతి ఏం కాదు. అది క్రమపరుచుకుంటే చక్కగా ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇప్పుడు ప్రార్థన విన్నపాలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే బీలా సిస్టర్ ఎగ్జామ్ ఉంది 23 తారీఖు కోర్టులో జాబ్ కోసం జ్ఞాపకం చేసుకోరండి. సిస్టర్ ప్రైజ్ సిస్టర్. మా అబ్బాయి బాలస్వామి మెడికల్ క్యాంప్ కి వెళ్తున్నాడు. కాన్ఫరెన్స్ కూడా ఉంది. కొంచెం దూరం ఊరు వెళ్తున్నాడు. ప్రార్థన చేయండి, ప్రయాణంలో తోడుగా ఉండాలి. సిస్టర్ శివకుమార్ వరకు బాలస్వామి ప్రయాణంలో ఉన్నారు. అదే ఈ కాన్ఫరెన్స్ విషయంలో మరి వెళ్ళి ప్రయాణం రాకపోకల్లో అక్కడ కూడా చక్కగా కాన్ఫరెన్స్ లో కలుసుకొని ప్రయాణంలోను తిరుగు ప్రయాణంలోను జ్ఞాపకం చేసుకోనండి. అక్క కోసం మరి కుటుంబంలో ఆ అంశాలు కూడా మరి కోడలు రక్షణ పొందాలి. కోడల కోసం కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ సమయంలో మరి మనల్ని ప్రార్థనలు నడిపించడానికి ఇంకేమైనా ఉంటే తెలియపరచండి. ఇంకా జ్ఞాపకం చేసుకొని ఏదో విధంగా మనం గ్రూప్ లో అంటే ప్రార్థన లిస్ట్ ఉంటుంది. సమయాన్ని బట్టి కూడా ప్రార్థించండి. అంత వ్యక్తిగతంగా మళ్ళా ఎక్కువ సమయం ప్రార్థనలో గడపవచ్చు. వ్యక్తిగత ప్రార్థన కొంత సమయాన్ని బట్టి కూడా ప్రార్థన చేసి మిత్రులారా, మన బంధువులు, స్నేహితులు ఎంతో మంది ఉంటారు. వారిని కూడా ఆహ్వానించండి. ఇది కూడా ఒక పరిచర్యే. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్స్ బెన్ని గారు, విజయరాజ్ సార్ గారు. వాళ్ళు ఈ మీటింగ్ స్టార్ట్ అయినాక మధ్యలో డిస్కనెక్ట్ అవుతుంటారు. మీరు గమనించారో లేదో? ఆ డిస్కనెక్ట్ అయిన సమయంలో వారు నిద్రపోతున్నటువంటి అనేక మందిని వాళ్ళు కాల్ చేసి లేపి ప్రార్థనకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే ఈ రకంగా మనం రాగలుగుతున్నాం. ఇది కూడా ఒక పరిచర్య. ఇది ఓర్పుతో, సహనంతో చేయాలి. నేను పిలిచాను కాబట్టి వాళ్ళు రావాలి, రాకపోతే నేను ఫీల్ అవుతాను అన్న అట్లా కాదు. వాళ్ళు వచ్చి వాళ్ళు బాగుపడిందాక ఇది జీవిత కాలము ప్రేమతో, ఓర్పుతో, సహనంతో, తగ్గింపుతో మనం చేయాలి. ఇది వారికి మేలు. దైవిక అలవాట్లు ఇవి. ఈ గాడ్లీ హ్యాబిట్స్ అన్నటువంటిది మనం నేర్పిస్తే బాగుంటుంది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళను కూడా ఆహ్వానించడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్. ఆ విషయాలు గుర్తుపెట్టుకుందాం. అదే మనం ఈ విధంగా పిలుచుకోవడం రావడంలో వారు కూడా వాక్యంలో, ప్రార్థనలో ఆత్మీయంగా ఎదుగుతారు అనేవి మనం జ్ఞాపకం చేసుకుని వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం, బలపరుద్దాం. మరి సమయంలో మనల్ని ప్రార్థనలో నడిపించడానికి సుశీల ముఖ గారు ప్రార్థన చేస్తారు.
బ్యూలా సిస్టర్ కోసం ఎగ్జామ్ 23 తారీఖు అన్నా బ్యూలా సిస్టర్ ఎగ్జామ్ కోర్టు ఎగ్జామ్ లో 23 తారీఖు తేదీ జరుగు విషయం గుర్తుపెట్టు. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, జీవం గల దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. స్తోత్రమిస్సయ్య. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు, అనువాడవు ఉంటున్న దేవ, మీ పాదములకు వందనాలు తండ్రి. రాత్రి అంతయు సుఖమైన నిద్ర అనుగ్రహించినారు. ప్రాతకాలంలో మేల్కొల్పి సజీవ లెక్కలో చేర్చి ఈ గూగుల్ మీట్ ద్వారా నా ప్రభా మేమందరం కలుసుకొని మిమ్మల్ని స్తుతించగలిగే కృపను దయచేసినందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. ఇదిగో నాయన సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం ధ్యానించుకొనుచుండగా మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. అయ్యా, అన్న శిలోహ మందిరంలో ఏ విధంగా ప్రార్థించినదో మేము కూడా నా నాయన తండ్రి మా హృదయం అనే పలకలో నా నాయన భద్రపరుచుకుని మీ సన్నిధిలో ఉన్న ప్రభువా మేమందరం ఏక మనసుతో ఏక ఆత్మతో మిమ్మల్ని స్తుతించగలిగే కృపను ఈ ప్రాతకాలమున ధ్యానించుకున్నటకు స్తుతించుటకు సహాయం దయచేసిన విధానం కొరకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. గొప్ప దేవుడు నా నాయన, మేము నిద్రమత్తులము కాకుండా ప్రభువా మెలకువగా ఉండిన నాయన మిమ్మల్ని ప్రార్థించే కృపను దయచేసినందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. దేవా, ఇదిగో నా నాయన గూగుల్ మీట్ లో చేరిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. మీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని సెలవిచ్చిన రీతిగా నా నాయన మేము 1 గంట మాత్రమే మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. అయ్యా, స్తుతిస్తుంటున్నాం. మీరు మాతో ఉన్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. స్తోత్రమేసయ్యా. ఎంతో శ్రేష్టమైన సమయాన్ని నా నాయన వ్యర్థంగా కాలం గడుపుతున్నామేమో కానీ తండ్రి నిజముగా నా నాయన కాలాన్ని సద్వినియోగం చేసుకునే కృపను మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. గొప్ప దేవుడు నా నాయన, ఇదిగో తండ్రి ఈ దినమంతటిలో మీరు మీ కృపాక్షేమములు మా వెంట వచ్చులాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ దినం ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాను. వారు చేరవలసిన గమ్యస్థానానికి చేర్చుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా, నా నాయన మా ఇరుగు పొరుగు వారికి నా నాయన మేము వాక్యం అందించుటకు కృప చూపండి. మా ఇండ్లలో పరిచయ వారికి కూడా నా ప్రభువా తండ్రి వారికి కూడా చిన్నగా వాక్యం అందించుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాము. రక్షణ లేక మారు మనసు లేక ఎంతో మంది బిడ్డలు విచ్చలవిడిగా తన కాలాన్ని వ్యర్థం చేసుకుంటూ దేవా నిజమైన దేవుడు యేసుక్రీస్తుని తెలుసుకునలేక ఇంకా ఉన్నారు నా ప్రభు. వారందరినీ రక్షణలోనికి నడిపించుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. విగ్రహారాధన చేయుచున్న ప్రతి బిడ్డను మార్చమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ మతం మాదులను కూడా నా నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారు కూడా మారు మనసు పశ్చాత్తాపం కలిగి నా నాయన మీ సన్నిధిలో చేరి స్థితించగలిగే కృపను వారికి కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. నశించుచున్న ఆత్మలను వెదికి రక్షించడానికి లోకానికి వచ్చిన దేవా తండ్రి, మేము కూడా నా నాయన మీ సన్నిధిలో నా నాయన తండ్రి నశించుచున్న వారిని నా నాయన మేము తండ్రి వారిని ప్రార్థించే బిడ్డలముగా ఉండున్నట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఇదిగో నా నాయ తండ్రి, గొప్ప దేవుడవు నా నాయన, మీరు ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడు, అద్భుత కార్యాలను చేసే దేవుడు. మీ కార్యము మీ తలంపులు ఎంతో గొప్పవి తండ్రి. మేము వాటిని తలపోసుకుంటూ నా నాయన వాటిని ధ్యానిస్తూ వాటిని స్తుతిస్తూ నా నాయన మా హృదయాలలో భద్రపరుచుకునేలాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. గొప్ప దేవుడు నా తండ్రి, మీరు తప్ప వేరే దేవుడు లేడని తెలుసుకునేలాగున కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా ఇదిగో నా తండ్రి, ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు నా ప్రభా. హాస్పిటళ్లలోను ఇండ్లలోను నా ప్రభా, వారిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి బిడ్డను నా నాయన జ్ఞాపకం చేసుకుని వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం. చిన్న బిడ్డలు కూడా ఉంటున్నారు తండ్రి, ఆ బిడ్డలకు కూడా నా ప్రభువా
అయ్యా ఎదుగుదల లేక నా ప్రభు మానసిక వ్యాధితోను, నా ప్రభు చెవిటి వారుగాను, నా నాయన తలఫేనియాతో బాధపడుతున్న నీ బిడ్డను నా ప్రభు అదేలాగున్నా నా ప్రభు ఇంకా మాటలు రాక మూగవారిగాను ఉంటున్న ప్రతి నీ బిడ్డను నా నాయన దర్శించి వారికి తగిన సహాయం దయచేయండి దేవా. వారితో మాట్లాడండి తండ్రి. బిడ్డలను స్వస్థపరచండి తండ్రి. స్వస్థపరిచి యెహోవాను నేనేను వాగ్దానం చేసిన దేవుడు, గొప్ప దేవుడు తండ్రి. మీరే బిడ్డలను ముట్టండి, తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తాం. మీ రక్త ప్రోక్షణను బిడ్డలకు కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకా నా నాయన తండ్రి మరి ఉద్యోగాల కొరకు నా నాయన ఉన్నారు నా ప్రభు. చదివి ఇంటి దగ్గరనే ఉంటున్న ప్రతి బిడ్డను నా నాయన జ్ఞాపకం చేసుకునండి అయ్యా. డిఎస్సి ఎగ్జామ్ రాసిన బిడ్డలు కూడా ఉన్నారు ప్రభు. వారిని బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ చిత్తం అయితే వారికి తండ్రి మరి రిజల్ట్ త్వరలో వచ్చి నా ప్రభు ఉద్యోగాలను అనుగ్రహించుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను. గొప్ప దేవ, ఇదిగో బ్యూల సిస్టర్ను బట్టి జ్ఞాపకం చేసుకునండి. మరి బిడ్డ తండ్రి కోర్టు ఎగ్జామ్ మరి రాయనంటుండగా మరి మీ చిత్తం ఏమైంటున్నదో బయటపరిచి నా ప్రభు మంచి తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి అనుగ్రహించండి. రేపు 23వ తేదీన ఎగ్జామ్ రాయించుండగా బిడ్డలను తండ్రి మీరే మీ చిత్తానుసారంగా నా నాయన బిడ్డకు ఆ యొక్క కోర్టు ఉద్యోగం వచ్చుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. నిన్ను నమ్మిన వారిని ఏమాత్రము త్రోసివేయని దేవుడు ఉంటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు తండ్రి. మీరు తప్ప మాకు సహాయం చేసేవారు ఈ లోకంలో లేరు నాయన. అధికారులతో మాట్లాడే దేవుడవై ఉంటున్నందుకు వందనాలు. అధికారుల మనసును మార్చే దేవుడవై ఉంటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. ఇలాగ ఎంతో మంది బిడ్డలు ఉద్యోగ అన్వేషణలో ఉంటుండగా తండ్రి వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. మరి నా నాయన మరి బాలస్వామి కూడా నా నాయన ఈ దినం ప్రయాణమై నా తండ్రి కాన్ఫరెన్స్ విషయమై వెళుతుండగా మీరే తోడుగా ఉండండి. తిరిగి వచ్చినంత వరకు తండ్రి బిడ్డకు మీరు తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇంకా రక్షణ లేక మారు మనసు లేక తండ్రి ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. హేమాంజలిని బట్టి జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మీ రక్షణలోనికి నడిపించండి. ఇంకా విగ్రహ ఆరాధన తండ్రి, ఆ విగ్రహాలు నా ప్రభువా తండ్రి మానవుడు చేసిన విగ్రహాలకు మొక్కుచున్నారు. కానీ నా నాయన నిజప్పుడు యేసుక్రీస్తు తెలుసుకునే భాగ్యాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. ఇదిగా నా నాయన ఇంకా నా తండ్రి చిన్న బిడ్డలు ఉంటున్నారు. మరి వారు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు తండ్రి మీరు తోడుగా ఉండండి. తిరిగి ఇంటికి రాగలిగే కృపను దయచేయండి. అక్కడ టీచర్లు చెప్పే ప్రతి లెసన్ నా నాయన, ప్రతి మాటను నా నాయన జ్ఞాపకం చేసుకుని తండ్రి బిడ్డలు చక్కగా చదువుకున్నటకు మంచి తెలివి, జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. సంతానం లేని బిడ్డలు ఉంటున్నారు నా ప్రభు. వారిని బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నాం తండ్రి. ధనరాజు హైటన్ బట్టి, ఆటో రంగన్నని బట్టి, భాస్కర్ గారిని బట్టి, ఇంకా నా నాయన అనేక మంది ఉన్నారు నా ప్రభు. వారందరిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకుని మీ చిత్తమైతేనే నా నాయన, మీకు అసాధ్యమైనది ఏది లేదు నా నాయన. సమస్తము సాధ్యము నా నాయన. నోటి మాటతోనే సృష్టిని సృష్టించిన దేవుడవు నా నాయన. ఇది ఎంత మాత్రము నా ప్రభువా తండ్రి. మీరు మాట సెలవిస్తే చాలు దేవా, చాలిన దేవుడవు నా తండ్రి. అయ్యా మా ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. విజ్ఞాపన చేసుకుంటున్నాం దేవా. సహాయం దయచేసి బిడ్డలకు సంతానాన్ని అనుగ్రహించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు కలిగించుకోమని ప్రార్థిస్తుంటున్నాం. ఇంకా నా దేవా టెట్కోలో నాయన మరి ఇంకా నా ప్రభు మరి సంఘాలు స్థలాన్ని కొనగలుగుటకు కృప చూపండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అనేకులు రక్షణ పొందున్నట్లు నా నాయన నీ బిడ్డల్ని లేవనెత్తండి. ఆ చోటికి వెళ్ళి నా ప్రభు మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించి వారికి వాక్యం చెప్పి తిరిగి ఇంటికి రాగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇంకా నా నాయన దయాసాగర్ను బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి. ఉద్యోగము అనుగ్రహించుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. దూరస్థలంలో ఉంటున్నారు.
మరి వారిని జ్ఞాపకం చేసుకోనండి, వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. అక్కగారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఆమెకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని మరి నాయన ముట్టినందుకు వందనాలు, స్వస్థత ఇచ్చినందుకు కూడా వందనాలు తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి నాయన చరణ్ గారి భార్యను బట్టి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఆ బిడ్డ తండ్రి గర్భవతిగా ఉంటున్నది నా ప్రభు. గర్భంలో ఉన్న శిశువు దినదినము అభివృద్ధి పొంది నాయన మంచి సుఖమైన డెలివరీ అగినట్లు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను. ఇంకా ఇలాగ ఎంతమంది ఉన్నారో వారందరికీ కూడా మీరు సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయ్యా ఇంకా తండ్రి మా బిడ్డలందరూ మీ సన్నిధిలో నాయన తండ్రి గడుపుటకు సహాయం దయచేయండి తండ్రి. మీకే స్తుతి, ఘనత, మహిమ, ఆరాధన చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మాన్యుని సహవాసం సకల పరిశుద్ధులకును, ప్రత్యేకముగా ఈ ఉదయ కాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికిని, వారి కుటుంబములకును, వారికి కలిగిన సమస్తములకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి అందరికి వందనాలయ్యా. అందరికి వందనాలు కదా. Praise the Lord. God bless you all. అందరికి వందనాలు.